రాష్ట్రంలో ఏ మారుమూల నగరాల నుంచి ఏ మారుమూల గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలు ఎక్కడైనా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం నిజంగా కూడా. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అంటే డైమండ్ కథ అడ్డదిలకే అయిపోయిన పరిస్థితి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మేము కూడా ఏదో ఉద్ధరిస్తారు కావచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించినాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టిరి, మీ కూడా కొట్టిరి. ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు. మళ్ళీ ఏమి ఇంద్రమ్మ రాజ్యం? ఇలా ప్రజలు మీకు ఎందుకు ఓటేసారు? 6 గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది? పేదలు ఇంటి కూర్చొని ఇంద్రమ్మ రాజ్యమా? పేదలు పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? లేకుంటే మహిళలకి 2,500 రూపాయలు స్కూటీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్లు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? ఏది ఇంద్రమ్మ రాజ్యం అంటే? మొత్తం చుక్కలు చూపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, చుక్కలు చూపడుతుంది పేద ప్రజలకు. పాపం మనం చూస్తే ఎంత బాధ అనిపించింది. ఇంటికి కూడా తోరణానికి వాడిపోలే. వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూల్చేసారు.